నమస్తే. నేను మీ అవ్వారు శ్రీనివాసరావు. మంగళగిరి టైమ్స్‌కు స్వాగతం. ఈరోజు ఉదయం వడ్డేశ్వరంలోని కోనేరు లక్ష్మయ్య విశ్వవిద్యాలయం వివిధ విభాగాల విద్యార్థులు, అధ్యాపకులు రోడ్ సేఫ్టీ అవేర్‌నెస్ ప్రోగ్రాం నిర్వహించారు. మంగళగిరి పట్టణ పోలీసుల సహకారంతో నగరంలో రహదారి భద్రతా నియమాలు పాటించాలని కోరుతూ ప్లకార్డులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. పూర్తి వివరాలు మన మంగళగిరి టైమ్స్ ఛానల్లో వీక్షించగలరు. వర్తమాన సమాజంలో రహదారి ప్రమాదాలు పెరిగిపోతున్న నేపథ్యంలో వాటి నివారణ కోసం ప్రజల్లో అవగాహన కల్పించేందుకు గాను వడ్డేశ్వరంలోని కేఎల్ యూనివర్సిటీ విద్యార్థులు, అధ్యాపకులు మంగళగిరి పట్టణ పోలీసుల సహకారంతో నగరంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానం వద్ద నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ మెయిన్ బజార్ గుండా మిద్ది సెంటర్, తెనాలి రోడ్డు మీదుగా గౌతమ్ బుద్ధ రోడ్డు గుండా పాత బస్టాండ్, కొత్త బస్టాండ్ సెంటర్ వరకు ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా పాత బస్టాండ్ సెంటర్, కొత్త బస్టాండ్ సెంటర్ల వద్ద విద్యార్థులు మానవహారాలు ఏర్పాటు చేసి రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా టౌన్ ఎస్ఐ శ్రీహరిబాబు, కేఎల్ యూనివర్సిటీ అధ్యాపకులు మంగళగిరి టైమ్స్తో మాట్లాడుతూ నేటి యువత సెల్ ఫోన్లు మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తుండటం వల్ల ప్రమాదాల బారిన పడుతున్నారని తెలియజేశారు. అలాగే మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని ఈ సందర్భంగా వారు సూచించారు. యూనివర్సిటీ వారి యొక్క సహకారంతో ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రజలందరూ కూడా రోడ్డు భద్రత నియమాలు పాటించాలని చెప్పేసి ఒక అవగాహన కార్యక్రమం కోసం ఈ యొక్క ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగిందండి. ప్రజలందరూ కూడా రోడ్డు నియమాలు పాటిస్తూ సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకుండా, మద్యం సాధించి వాహనాలు నడపకుండా, చిన్నపిల్లలకి వాహనాలు ఇవ్వకుండా కూడా ఉండాలని చెప్పేసి ఈ యొక్క అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందండి. నమస్కారం అండి. మేము కేఎల్ యూనివర్సిటీ తరఫున వచ్చాము. నా పేరు ప్రవీణ్ కృష్ణ, సిఎస్ఐటి హెచ్ఓడి. మా పిల్లలు కేఎల్ యూనివర్సిటీ వారు, ఇక్కడ పోలీస్ శాఖ వారు, ట్రాఫిక్ శాఖ వారు సంయుక్తంగా కలిసి ఇవాళ మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి గుడి నుంచి బయలుదేరి ఈ మెయిన్ కూడల్లో మేము కూడుకున్నాం. అందరం కూడా ఇక్కడ ట్రాఫిక్ అవేర్నెస్, తర్వాత రోడ్ అవేర్నెస్ గురించి చెప్పాలని చెప్పి ఒక ముఖ్య ఉద్దేశంగా ఈ కాలంలో ఆధునిక యువత ఎక్కువ మంది ఫోన్లు వాడుతూ, మొబైల్స్ వాడుతూ రోడ్ల మీద వెహికల్స్ నడుపుతూ ఉండటం వల్ల చాలా యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. వాళ్ళ ఫ్యామిలీస్ ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి తెలుసుకుని ఈ దీనికి అవగాహన కలిగిస్తే బాగుంటుందని ఒక మంచి సదుద్దేశంతో మా కేఎల్ యూనివర్సిటీ వారు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీనికి మంగళగిరి పోలీస్ శాఖ వారు, తర్వాత ట్రాఫిక్ శాఖ వారు కూడా సహకరించడం వల్ల ఇవాళ ఈ మానవహారంగా ఫామ్ అయ్యి మా స్టూడెంట్స్ అందరు ఇక్కడ కూడి మంగళగిరి స్వామివారి గుడి దగ్గర నుంచి ఇక్కడ మా బస్ స్టాండ్ వరకు ఒక యాత్ర సమూహంగా బయలుదేరాం. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ట్రాఫిక్ అవేర్నెస్ అందరికీ కలగాలని, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, తర్వాత వాహనాలు అతివేగంగా నడపకూడదని చెప్పి, తర్వాత సెల్ ఫోన్ వాడుతూ వాహనాలు నడపకూడదని ముఖ్య ఉద్దేశంతో జనాల్లో చైతన్యం తీసుకురావాలని ముఖ్య ఉద్దేశంగా ఈ కార్యక్రమం జరపడం జరిగింది. ఈ ముఖ్య ఉద్దేశంతో ప్రజలు అవగాహన పొంది చాలా అవగాహనతో నడుస్తారని, 10 మందికి తోడ్పాటుగా ఉంటుందని మా కేఎల్ యూనివర్సిటీ మా యాజమాన్యం ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని మమ్మల్ని ఆదేశించడం జరిగింది. మద్యం సేవించి హెల్మెట్ ధరించండి. మద్యం సేవించి అందరికీ నమస్కారం. వడ్డేశ్వరంలో ఉన్న కేఎల్ యూనివర్సిటీ నుంచి వస్తున్నాము. నా పేరు డాక్టర్ ఆర్ సుప్రియ. ఫార్మసీ డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా వర్క్ చేస్తున్నాము. ఈ రోజు సెంటర్ ఫర్ ఎక్స్టెన్షన్ యాక్టివిటీ, నేషనల్ సర్వీస్ స్కీము,
అలాగే యూత్ రెడ్ క్రాస్ సంయుక్తంగా రోడ్ సేఫ్టీ మీద అందరికీ అవేర్నెస్ ఇవ్వడానికే ఈ ర్యాలీ చేస్తున్నాము. ఈ రోజుల్లో చాలా మంది హెల్మెట్ లేకుండా ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయడం వల్ల ఎన్నో యాక్సిడెంట్లు చూస్తున్నాము. వాటన్నిటిని నివారించడానికే ఫార్మసీ డిపార్ట్మెంట్ తో, అలాగే సిఎస్సి డిపార్ట్మెంట్ తో, ఈసీ డిపార్ట్మెంట్ స్టూడెంట్స్ అందరితో మేము ఇక్కడికి వచ్చి సిఐటి వాళ్ళతో, ఏఐడిఎస్ వాళ్ళతో అందరితో ఇక్కడికి వచ్చి ఇక్కడున్న మంగళగిరి ప్రజలకు మేము అవేర్నెస్ కలిగించాలనుకుంటున్నాము. దీని ద్వారా అయినా కొంతమందిలో అయినా మార్పు వచ్చి ప్రమాదాలను అరికట్టాలనేదే మా ధ్యేయం. థ్యాంక్ యూ.